శ్రీ సాయి సత్ చరిత్రము 28వ అధ్యాయము. ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 28వ అధ్యాయము. పిచ్చుకలను షిరిడీకి లాగుట. 1. లక్ష్మీచంద్. 2. బురహాన్ పూరు మహిళ. 3. మేఘశ్యాముడు కథలు. ప్రస్తావన. సాయి అనంతుడు. చీమలు, పురుగులు మొదలుకుని బ్రహ్మపర్యంతము సకల జీవులందు నివసించును. వారు సర్వాంతర్యామి. వేదజ్ఞానమందు, ఆత్మా సాక్షాత్కార విద్యయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యముండుటచేవారు సద్గురువులనిపించు కొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి యాత్మసాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కానేరరు. సాధారణముగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కాని సద్గురువు చావు పుట్టుకలను రెంటినీ దాటింతురు కాబట్టి వారందరికంటే దయార్ద్రహృదయులు. సాయిబాబా అనేకసారు లిట్లు నుడివిరి. నా మనుష్యుడు ఎంత దూరముననున్నప్పటికీ, 1000 క్రోసుల దూరముననున్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఇచ్చినట్టులా అతనిని షిరిడీకి లాగెదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయములో చెప్పుకొందుము. 1. బాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోనూ, అటుతరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాబీ బ్రదర్సు కంపెనీలో గుమాస్తాగును ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యము లభించెను. శాంతాక్రుజులో క్రిస్టమస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నములో గడ్డముతోనున్న యొక్క ముసలివానిని చుట్టు భక్తులు గుంపులు గూడియున్నట్లు చూచెను. కొన్నాళ్ల తరువాత దాసుగణు కీర్తన వినుటకు తన స్నేహితుడగు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయునప్పుడు దాసుగణు బాబా పటమును సభలో పెట్టుట యాచారము. స్వప్నములో చూచిన ముసలివాని ముఖలక్షణములు ఈ పటములో నున్నవానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో జూచినట్టుల గ్రహించెను. పటము, దాసుగణు కీర్తన, తుకారాం జీవితము, అప్పుడు దాసుగణ చెప్పుచున్న హరికథ ఇవన్నీయు మనస్సున నాటి లక్ష్మీచంద్ షిరిడీకి పోవుట కువ్విళ్ళూరుచుండెను. సద్గురుని వెదకుటలోనూ ఆధ్యాత్మిక కృషియందునూ దేవుడు భక్తులకు సహాయపడు ననునది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకరరావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చెదవాయని అడిగెను. అతని యానందమున కంతు లేకుండెను. షిరిడీకి పోవలెనని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకుని కావలసిన ఏర్పాటులన్నీయును చేసుకునిన పిమ్మట షిరిడీకి పయనమయ్యెను. రైలులో నతడును, అతని స్నేహితుడగు శంకరరావును భజన చేసిరి. సాయిబాబాను గూర్చి తోడి ప్రయాణికులనడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలో నున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్ గాం రాగానే బాబా కొరకు జామ పండ్లను కొనవలెననుకొనెను. కాని యా గ్రామ పరిసరములను ప్రకృతి దృశ్యములను జూచి యానందించి యా విషయమును మరచెను. షిరిడీ సమీపించుచుండగా వారికాసంగతి జ్ఞప్తికి వచ్చెను. అప్పుడే యొక్క ముసలమ్మ నెత్తిపై జామపండ్లగంప పెట్టుకుని తమ గుద్లపు బండి వెంట పరుగెత్తుకుని వచ్చుచుండెను. బండి నాపి కొనియంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడా ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన పక్షమున బాబా కర్పితము చేయుడని కోరెను. జామ పండ్లను కొనవలేననుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలిసికొనుట, యామె భక్తి ఇవన్నీయు నిద్దరికీ ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నములో చూచిన ముసలివాని బంధువై యుండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్లి బాబాను ఉచిత విధముగా పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరగెను. బాబాను జూచి చాలా సంతసించెను. సువాసనగల తామర పువ్వును భ్రమరము జూచి సంతసించునట్టులా బాబా పాదముల జూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను, టక్కరివాడు దారిలో భజన చేసెను. ఇతరులను కనుగొనుచుండెను. ఇతరుల నడుగనేలా
మన కండ్లతోడ సమస్తమూ చూడవలెను. ఇతరులను నడుగవలసిన యవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా యననది యాలోచించుము. మార్వడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని దర్శనము చేయవలసిన యవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైన నెరవేరినదా? साई दिव्यरूपम् साई दिव्यरूपम् साई दिव्यरूपम् ज्ञानकान्तिदीपं साई भव्यनामं सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपम् ज्ञानकान्तिदीपं साई भव्यनामं सर्वपुण्यधामं साई दिव्यरूपं साई दिव्यरूपम्। ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ యాశ్చర్యపడెను. బాబాకి సంగతుల నీవు నెట్టుల దెలిసినవని అతడాశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకుగాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకుగాని, తీర్థయాత్రకు పోవుటకుగాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజా మధ్యాహ్న భోజనమునకు గూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదముగా నిచ్చెను. అది తిని లక్ష్మీచందు సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దాని నాశించెను. కాని ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని యుండెను. మూడవ రోజు హారతి సమయమునందు బాపుసాహెబ్ జోగ్ ఏమి నైవేద్యము తీసుకుని రావలెనని బాబాను అడిగెను. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పెను. భక్తులు 2 కుండల నిండ సాంజా తెచ్చిరి. లక్ష్మీచందు చాలా యాకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునుము. బాబా తన మనస్సును కనుగొననని లక్ష్మీచంద్ రెండవసారి యాశ్చర్యపడెను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోష దృష్టి. ఆ సమయముననే లక్ష్మీచందు చావడి యుత్సవమును జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగా బాబా శ్యామాతో నిట్లనియే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. లక్ష్మీచందు మనస్సులో నేమి భావించుచుండెనో యది ఎంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనములనుగని లక్ష్మీచందు బాబా పాదములపైబడి, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించితిని. ఎల్లప్పుడూ నాయందు దయాదాక్షిణ్యములు జూపి నన్ను రక్షించుము. నాకీ ప్రపంచములో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడునూ మీ పాదపూజయందు, మీ భజనేందు ప్రీతి జెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకుని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. పరిచితులు షిరిడీకి పోవువారి ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపుచుండెను. 2 బుర్హాన్ పూరు మహిళ. ఇంకొక పిచ్చుక, భక్తురాలి వృత్తాంతము జూచెదము. బుర్హాన్ పురులో నొక మహిళకు సాయి స్వప్నములో కనబడి గుమ్మము పద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలెననెను. మేల్కుని చూడగా తన ద్వారము వద్ద నెవ్వరు లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతసించి ఆమె ఎందరికీ తెలియజేసెను. తన భర్తకు గూడ తెలిపెను. అతడు పోస్టాఫీసులో నుద్యోగము చేయుచుండెను. అతనిని అకోలా బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీ పోవ నిశ్చయించుకుని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీతీర్థమును దర్శించి షిరిడీ చేరి అచట 2 మాసములుండిరి.
ప్రతిరోజు మసీదుకు బోయి బాబాను దర్శించి పుజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదము నర్పించవలెనని షిరిడీకి వచ్చిరి. కాని యది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులో నందరు భోజనమునకు కూర్చోనిరి. కనుక తెరవేసియుండెను. తెరవేసియుండునప్పుడు ఎవరు లోపల ప్రవేశించుటకు సాహసించరు. కాని ఆమె నిలువలేకపోయెను. ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా యానాడు కిచిడీ కొరకు కనిపెట్టుకుని యున్నట్లు తోచెను. ఆమె కిచిడీ ఎచట పెట్టగనే బాబా సంతసముతో ముద్దమీద ముద్ద మ్రింగుట ప్రారంభించెను. బాబా ఈ యాతురతను జూచియందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండుననుటను విశ్వసించిరి. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం. 3. మేఘశ్యాముడు. ఇక అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరి వినాయక సాటిగారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి నమశివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనముగాని గాయత్రీ మంత్రముగాని తెలియకుండెను. సాటేగారికి వీనియందు శ్రద్ధ గలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనము నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణము చేయించెను. బ్రోచి స్టేషను వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అచటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కాని ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపు టుత్తరము షిరిడీవాసి తన మామగారగు దాదా కేల్కర్కు వ్రాసి సాయిబాబాతో పరిచయము కలుగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతనిని లోపలకు రానియక వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో నిట్లనెను. నీవు గొప్పజాతి బ్రాహ్మణుడవు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీ విచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలిపొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణక నారంభించెను. అతడు తన మనస్సులోనున్న విషయములు బాబాకెట్లు దెలిసెనని యాశ్చర్యపడెను. కొన్నిదినము లచ్చటనే యుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కాని అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి బోయెను. అక్కడ నుండి త్ర్యంబక్, నాసిక్ జిల్లా పోయి ఎచట 1 సంవత్సరము 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చెను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే నాతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో నుండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనస్సులోనే మార్పు కలుగజేయిచూ చాలా మేలు చేసెను. అప్పటినుండి అతడు సాయిబాబాను శివుని అవతారముగా భావించుచుండెను. శివుని యర్చనకు బిల్వపత్రి కావలెను. మేఘుడు ప్రతిరోజు మైళ్ల కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాను పూజించుచుండెను. గ్రామములోనున్న దేవతలనందరిని పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను పూజించుచుండెను. కొంతసేపు వారి పాదముల నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును త్రాగుచుండెడివాడు. ఒకనాడు మందిరము వాకిలి మూసియుండుటచే ఖండోబాదేవుని పూజింపక మసీదుకు వచ్చెను. బాబా అతని పూజకు అంగీకరించక తిరిగి పంపివేశెను.
ఖండోబా మందిరము వాకిలి తెరిచియున్నదని చెప్పెను. మేఘశ్యాముడు మందిరమునకు పోయెను. వాకిలి తెరిచియుండుటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించెను. గంగా స్నానము. ఒక మకర సంక్రాంతినాడు మేఘుడు బాబా శరీరమునకు చందనము పూసి గంగానదీజలముతో నభిషేకము చేయదలంచెను. బాబాకు అది ఇష్టము లేకుండెను. కాని యతడనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రానుపోను 8 క్రోసుల దూరము నడచి గోమతీనదీ తీర్థము తేవలసియుండెను. అతడు తీర్థము తెచ్చి యత్నములన్నియు జేసికొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండుమనెను. బాబా తనకాయభిషేకము వలదనియు ఫకీరగుటచ్చే గంగానదీజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కాని మేఘుడు వినలేదు. శివుని కభిషేకమిష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టెను. బాబా సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లనెను. ఓ మేఘ, ఈ చిన్న యుపకారము చేసిపెట్టుము. శరీరమునకు తల ముఖ్యము. కావున తలపైనే నీళ్లు పోయిము. శరీరమంతటిపై పోసినట్లగును అట్లనే ఎని మేఘశ్యాముడొప్పుకుని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయ యత్నించెను. కాని భక్తిపారవస్యమున హరగంగే హరగంగే ఎనుచు శరీరమంతటిపై నీళ్లు పోసెను. కుండనొక ప్రక్కకు బెట్టి బాబా వైపు జూచెను. వాని యాశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా నుండెను. త్రిశూలము, లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయముగా పూజించుచుండెను. వాడాలో నానా సాహెబు చాందోర్కరిచ్చిన పటమును పూజించుచుండెను. ఈ ప్రకారము 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనెనని తెలుపుటకు బాబా అతనికొక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకుని కండ్లు మూసియున్నప్పటికీ లోపల ధ్యానము చేయిచు బాబా రూపమును జూచెను. అతడు మేలుకున్నట్టుల తెలిసికొని బాబా యక్షతలు చల్లి మేఘ, త్రిశూలమును వ్రాయుము అని అదృశ్యుడయ్యెను. బాబా మాటలు విని యాతురతగా కండ్లు దెరచెను. బాబాను చూడలేదుగాని యక్షతల్లక్కడక్కడ పడియుండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును వ్రాయుట కాజ్ఞ నిమ్మనెను. బాబా ఇట్లనెను. నా మాటలు వినలేదా? త్రిశూలమును వ్రాయుమంటిని. అది దృశ్యము కాదు. స్వయముగా వచ్చి నేనే చెప్పితిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను. మీరు నన్ను లేపినటుల భావించితిని. తలుపులన్నీ వేసియుండుటచే నది దృశ్యమను కొంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను. ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు. నాకు రూపము లేదు. నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి యుందురో వారి పనులన్నీయు సూత్రధారినే నేనే నడిపించెదను. మేఘుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలము ఎర్రరంగుతో వ్రాసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనానుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడే మేఘుడు కూడా అచటకు వచ్చెను. బాబా ఇట్లనెను. చూడు, శంకరుడు వచ్చినాడు. జాగ్రత్తగా పూజింపుము. మేఘుడు త్రిశూలమును వ్రాసిన వెంటనే లింగము వచ్చుట జూచి యాశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబు దీక్షిత్ స్నానము చేసి సాయిని తలంచుకునిచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగా నిచ్చెనని చూపెను. దీక్షితుడు దానిని జూచి సరిగా నది తన ధ్యానములో కనపడిన దానివలెనున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్దపటము వద్ద లింగములు ప్రతిష్ఠించెను. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వానియందు నమ్మకమును స్థిరపరచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలము నొందెను.
బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తు దనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజీ ఏర్పాటు చేయమనెను. కాకా సాహెబు దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. ఓం నమోః శ్రీ సాయినాథాయ. శాంత్యః శాంత్యః శాంత్యః. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.